ఓం నమో వెంకటేశాయ. మనందరికీ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే సొంతింటి గృహ నిర్మాణం కోసం కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన దగ్గర డబ్బున్నా కూడా ప్రయత్న లోపం కావచ్చు, లేదా మనం చేయవలసిన టైం ఇంకా రాకపోవడం వల్ల మనకి ఏదో ఒక అడ్డంకి కలుగుతూ ఉంటుంది. కానీ ఈ విధంగా చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి బయటపడటమే కాకుండా సొంతింటి కళ కూడా నెరవేరుతున్నాయి అంటే మనం ఎందుకు చేయమండి? ఈ విధంగా చేసి చూడండి, మీరు అన్నింటిలోని విజయాన్ని సాధిస్తారు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే ఎంతో మక్కువ. ఒక ప్లేట్లోకి బియ్య పిండి తీసుకుని కొద్దిగా నెయ్యి, బెల్లం పౌడరు, ఆవు పాలు, తగినన్ని వాటర్ చేర్చుకుంటా ముద్ద వలె చేసుకుని పిండి దీపాల కింద ఒత్తుకోండి. వీటిని తమలపాకు మీద కానీ, లేదా మట్టి ప్రమిదల్లో కానీ, ఇలాగా కుందుల్లో కానీ ఒత్తుకుని దానికి గోవిందనామాలు పెట్టి ఒక్క దానిలో 3 ఒత్తులు, ఒక దానిలో 4 ఒత్తులు, మొత్తం 7 ఒత్తుల కింద చేసుకుని పిండి దీపారాధన చెయ్యండి. లేదు 7 పిండి ప్రమిదలను చేసుకుని ఒక్కొక్క దానిలో ఒత్తి వేసుకుంటూ 7 ఒత్తుల కింద కూడా పిండి దీపారాధన చేస్తారు. కొంతమంది ఒక దాంట్లో 3వ దాంట్లో 4 వేసుని కూడా చేస్తారు. ఏ విధంగా చేసినా మనం మనస్ఫూర్తిగా చేస్తే ఆ పూజ అంతా దేవుడికి సమర్పించినట్లే. ఈ విధంగా చేసుకొని గోవిందనామాలు పెట్టుకొని 7 ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ చేసుకోవాలి. ప్రసాదంగా పానకము, చలివిడి, వడపప్పు ఇవి ఖచ్చితంగా పెట్టండి. ఇంకా 7 నల్ల ద్రాక్షలు కానీ, 7 చిమ్మిలి ఉండలు కానీ పెట్టండి. ఆ దేవునికి ఎంతో మక్కువ, మీకు చాలా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా 7 సంఖ్య అనేది ప్రాముఖ్యత వహిస్తుందండి. 7 నల్ల ద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు కానీ పెట్టండి. ఇలాగే ఈ విధంగా మన ఇంట్లో మన భర్తల చేత లేదు ఇంటి యజమాని చేత చేయిస్తే ఈ పూజకి ఇంకా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ విధంగా మనం చేసిన పూజలో సగం భర్తకు వెళ్ళదు, కానీ భర్త చేసిన పూజలో సగం మనకే వస్తుంది, మన పిల్లలకే వస్తుందని. అందుకే మన ఇంట్లో భర్తల చేత చేయిస్తే ఆ పూజ అందరికీ వర్తిస్తుంది. మనం కూడా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు భర్త చేత చేయించండి, మగవారి చేత. అదే 7 శనివారాలకి ఈ విధంగా చేసి మీరు తిరుపతి వెళ్ళడానికి ముందు 7 శనివారాలు ఇలా చేసుకొని ఒక ముడుపును కట్టుకోండి. ఈ ముడుపుని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టుకుని ఆ ముడుపుని కూడా దేవుడి దగ్గర పెడుతూ 7 శనివారాలు అక్షంతలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేస్తూ ఆ దేవునికి మీ యొక్క కోరికను విన్నమించుకుంటూ గుర్తు చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఆర్థిక సమస్యలు పోతాయి, ఇంకా మన ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. అందరూ తప్పకుండా చేస్తారు కదా. ఈ విషయం మీకు తెలిసినట్లయితే తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మనతో పాటు అందరూ బాగుండాలని మనం కోరుకుంటే మన గురించి మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఆ దేవుడు ఎప్పుడు మనకి మంచి చేయడానికి ఖచ్చితంగా చూస్తారు. మనకన్నిటిలోని విజయం చేకూరుతుంది. అన్నింట మనమే ముందుంటాము. దేవుడు పక్కవారి మంచి కోరుకున్న వారిని మనం కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తూ ఎప్పుడూ మన మంచి కోరేలాగా చూస్తాడు. మనం అనుకున్న పనులన్నీ అవుతాయి. ఈ విధంగా చేసి అందరూ లాభపడతారని, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీకు తెలియకపోతే తెలుసుకొని పక్కవారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా లాభపడేలాగా చేయండి. థ్యాంక్ యూ ఆల్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఉద్దేశాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకు ఇంకా తెలియకేమన్నా తక్కువ చేస్తున్నాము అంటే మీరు ఇచ్చిన సూచనల ద్వారా ఈసారి చేసుకున్నప్పుడు పూజ ఇంకా మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తాము. మీరు చేసిన మంచి విషయాల్ని కూడా మన సబ్స్క్రైబర్స్కి అందిస్తాము. థ్యాంక్ యూ ఆల్.